మనం బీట్ ఐటెంలో జాయిన్ అవ్వాలంటే మనకు బిఎన్బి బీప్20 ఉండాలి. దాంతోపాటు బీటీసీ బీప్20 ఉండాలి. మీరు సేవ్పాల్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చాలా కాయిన్స్ ఉంటాయి. ఇందులో ఇవన్నీ మనకు అవసరం లేదు. వాటిని ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ఈ బీటీసీ బిట్ కాయిన్ అనేది మనకు అవసరం లేదు కాబట్టి దాని మీద లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేస్తే మనకు 3 ఆప్షన్లు వస్తాయి: టాపు, హైడ్, ఎడిట్. మనం హైడ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఈ కాయిన్ అనేది మనకు కనిపించకుండా పోతుంది. అదేవిధంగా ఈ మిగతా కాయిన్స్ అన్నీ హైడ్ చేసుకోండి. మనకు ఓన్లీ ఏం కావాలంటే ఈ బిఎన్బి బీప్20 ఉంచుకోండి, మిగతా అన్నీ హైడ్ చేయండి. అంటే ఇక బిఎన్బి బీప్20 ఉండనివ్వండి. ఈ బీటీసీ కూడా హైడ్ చేసుకోండి, ఎందుకంటే మనకు బీటీసీ బీ కావాలి. అవసరం లేని కాయిన్స్ అన్నీ హైడ్ చేసుకోండి. ఆ కాయిన్ పై లాంగ్ ప్రెస్ చేస్తే హైడ్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే ఆ కాయిన్ మనకు కనిపించదు. తర్వాత ఇక్కడ కింద మేనేజ్ కాయిన్స్ అని ఉంది. మేనేజ్ కాయిన్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ పైన సెర్చ్ బార్లో ఏం చేయాలంటే బీటీసీ బీ అని సెర్చ్ చేయండి. ఈ విధంగా బీటీసీ బీ అని సెర్చ్ చేస్తే మనకు పైన ఈ విధంగా వస్తుంది. బీటీసీ బీప్20 అని వస్తుంది. ఇక్కడ ఆన్ చేసుకోండి, ప్లస్ సింబల్ ఉంటుంది. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయగానే మీకు ఆన్ అయిపోతుంది. ఆన్ అయిపోయిన తర్వాత బ్యాక్ రండి. బ్యాక్ వస్తే మీకు ఈ విధంగా చూపిస్తుంది. తర్వాత ఇక్కడ మనకు పైన కూడా చూపిస్తుంది. ఇక్కడ బీటీసీ బీప్20 ఉంది, బిఎన్బి బీప్20 ఉంది. ఈ విధంగా మనం బీట్ ఐటెంలో జాయిన్ అవ్వాలంటే మనకి ఈ 2 కాయిన్స్ అనేటివి మీరు ఇక్కడ కనిపించే విధంగా పెట్టుకోండి. మిగతా కాయిన్స్ అన్ని హైడ్ చేసుకోండి. అన్నీ ఉంటే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఒక అడ్రస్ ఇచ్చేవాళ్ళు మీరు ఇంకో అడ్రస్ కాపీ చేస్తే అది మనకు అమౌంట్ అనేది ఎటో వెళ్ళిపోతుంది. కాబట్టి మనకు కావాల్సిన ఏంటి అంటే బీటీసీ బీప్20, బిఎన్బి బీప్20. ఈ విధంగా వచ్చిన తర్వాత మీకు బీటీసీ బీ కావాలంటే మీ యొక్క అడ్రస్ను ఏ విధంగా కాపీ చేయాలంటే ఇక్కడ మనకు చూడండి, బీటీసీ బీప్20 ఉంది, బిఎన్బి బీప్20 ఉంది. ఈ రెండింటి యొక్క అడ్రస్ సేమే ఉంటుంది కాబట్టి మీరు ఏ అడ్రస్ పంపించినా ఏం కాదు. మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ బీటీసీ బీప్20 మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ కింద రిసీవ్ అని చూడండి, రిసీవ్ మీద క్లిక్ చేయండి. రిసీవ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ అడ్రస్ ఉంటుంది. డిస్మిస్ ఆల్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకు కాపీ అని ఉంటుంది చూడండి, ఈ కాపీ మీద క్లిక్ చేస్తే మీ అడ్రస్ అనేది కాపీ అవుతుంది. ఈ అడ్రస్ను నాకు పంపించేస్తే మీకు నేను బీటీసీ పంపిస్తాను, దాంతోపాటు బిఎన్బి కూడా పంపిస్తాను. ఇది మీ యొక్క అడ్రస్. ఈ అడ్రస్ అనేది కరెక్ట్ కాపీ చేసి పంపించాలి. మీరు చిన్న మిస్టేక్ చేసినా కూడా అది ఎటో వెళ్ళిపోతుంది. అంటే మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ బీటీసీ బీ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు ఓపెన్ అయిన తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ రిసీవ్ అని ఉంటుంది చూడండి, రిసీవ్ మీద క్లిక్ చేయండి. రిసీవ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు కాపీ అని వస్తుంది. ఈ కాపీ మీద క్లిక్ చేస్తే మీ అడ్రస్ అనేది కాపీ అవుతుంది. దాన్ని నాకు వాట్సాప్లో పేస్ట్ చేసిరు అనుకోండి, మీ అడ్రస్కు నేను బీటీసీ ఉండి బిఎన్బి పంపిస్తాను. తర్వాత మీ ఐడి యాక్టివేషన్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు ఇక్కడ బిఎన్బి బీప్20 ఉండే విధంగా చూసుకోండి, బీటీసీ బీప్20 విధంగా చూసుకోండి. మిగతా కాయిన్స్ అన్ని హైడ్ చేసుకోండి. ఈ విధంగా మీ అడ్రస్ పంపించుకోవచ్చు. ఒకవేళ మీరు వేరే వాళ్ళకి సెండ్ చేయాలంటే సేమ్ అదే ప్రాసెస్. ఇక్కడ బీటీసీ బీ మీద క్లిక్ చేసి ఇక్కడ సెండ్ ఉంటుంది, సెండ్ మీద క్లిక్ చేయాలి. సెండ్ మీద క్లిక్ చేసి వాళ్ళ యొక్క అడ్రస్ను ఇక్కడ డిస్మిస్ ఆల్ కొట్టి మీరు ఎవరికైతే పంపించాలనుకుంటున్నారో వాళ్ళ వాళ్ళ అడ్రస్ పేస్ట్ చేయాలి. తర్వాత ఇక్కడ కింద యూఎస్డి, ఇక్కడ మ్యాక్సిమం మీరు ఎంత పంపించాలనుకుంటే అంత పంపించుకోవచ్చు. కాబట్టి జాగ్రత్తగా అడ్రస్ కాపీ పేస్ట్ చేసుకోవాలి. ఒక చిన్న మిస్టేక్ అయినా కూడా అది ఎటు వెళ్ళిపోతుంది. కాబట్టి ఇక్కడ మీరు ఓన్లీ 2 కాయిన్సే ఉంచుకోండి. ఇది బీటీసీ బీ చూసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి. మీరు చిన్న మిస్టేక్ చేసినా కూడా ఎటు వెళ్ళిపోతుంది, జాగ్రత్తగా ఉండండి.